2014లో అప్పులు చేసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కేసీఆర్ గారు 5 సంవత్సరాలలో జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లోకెల్లా రిచ్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. కారణాలేంటి? దీనికి సోర్సెస్ ఏంటి? తెలంగాణ ప్రజలు ఒక తెలంగాణ ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మనము తెలంగాణ ప్రజలంతా ఆయనను ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో బీజేపీ పార్టీ సపోర్ట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలు అప్పట్లో చాలా తక్కువ అంటే ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా గుర్తించి ఆయనను ముఖ్యమంత్రిగా చేసినారు. సో ఈ రాష్ట్రాన్ని మనం అనుకున్న నిధులు నియామకాలు అదేవిధంగా ఉద్యోగాల పేరుతో వచ్చిన తెలంగాణని చాలా వరకు ఆయన పరిపాలనలో అధికార దుర్వినియోగం చేశారు. ఫస్ట్ మనం అనుకున్నట్టుగా నీళ్ళు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత విపరీతమైన అవినీతికి చాలా ఒక ట్రాన్స్పరెంట్ వేలా లేకుండా, తర్వాత కాంట్రాక్ట్స్లలో విపరీతమైన కమిషన్స్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ను అంత పక్కకు పెట్టేసేసి బయట రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చేసి కమిషన్లు మాట్లాడుకున్నాం. సో ఆ విధంగా విపరీతంగా ధనాన్ని సంపాదించారు. మీకు తెలుసు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వచ్చేసి 48,000 కోట్ల రూపాయలు, 48,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా కాకతీయ కాళేశ్వరం వచ్చేసి 1.4 lakhs crores రూపీస్తోని ఇలా దాదాపు ఆయన కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్ల కాలంలో టెండర్స్ పిలిచినారు. డబ్బంతా కేవలం ఈ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి టెండర్స్ పిలిచి, అంటే ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా టెండర్స్ పిలిచి అధిక రేట్లకు కాంట్రాక్ట్లకు ఇచ్చి మన తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టర్స్ కాకుండా బయట నుంచి వచ్చిన కాంట్రాక్టర్స్కు ఎక్కువ శాతం వాళ్లకు ఇది చేసి డబ్బులు విపరీతంగా, అదేవిధంగా ఆ డబ్బులతో పాటు ఏం చేశారు, మళ్ళీ సెకండ్ టైం రావడానికి అన్ని స్కీమ్స్ ఉచిత స్కీమ్స్ పెట్టారు. వెల్ఫేర్ స్కీమ్స్, ఎవరు బెనిఫిట్ పొందారో తెలియదు. సో ఈ విధంగా అతను రాష్ట్రాన్ని మనం అనుకున్నట్టుగా తెలంగాణ వస్తే అందరూ బాగుపడతారు అనే ఉద్దేశము మనకు కనబడలేదు. సో సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా అదే ధోరణితో పరిపాలన జరిగింది. సో మనము అనుకున్నట్టుగా ఇది అంటే అధికార దుర్వినియోగం. అంటే అసలు మనము కొంతమందిని వాస్తవానికి ఇక్కడ జరిగేది ఏంటంటే, మన దగ్గర బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత అంతకన్నా ముందు ఇండిపెండెన్స్ కన్నా ముందు మనకు అధికార వినియోగం దుర్వినియోగం తెలియదు. చాలామంది ఎమ్మెల్యేస్ కానీ ఇక్కడ అధికారులు కూడా చాలామంది మీ అందరికి తెలుసు అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలి, మంచిగా వినియోగించుకుని ప్రజలకు ఏమాత్రం చేయవచ్చన్న ఆలోచన చాలా తక్కువ మంది నాయకులు కనబడతా ఉంటుంది. తనకు 10 వస్తే చాలు, ఎంతవరకు ప్రజల సొమ్ము లాక్కోవడానికి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల అభీష్టం మేరకే పనిచేయాలి. ప్రజలకు ఏం కావాలో అది యాక్చువల్గా ఇవ్వవలసిన నాయకులు ఇలా ఏమైపోయారు, సొంత ఎజెండా. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పులోపాలు చేసి ఈరోజు ఒకానొక దశలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చాలామందికి కొంతమందికి ఇవ్వవలసిన పేమెంట్స్ ఇవ్వకుండా జీతాలు కూడా ఇప్పుడు స్ట్రీమ్లైన్ అయినట్టు. సో నేను ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికంటే ముందు మనలో కూడా, అంటే ప్రజలు కూడా, సామాన్య ప్రజలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఓటు వేసేటప్పుడు రేపు రాబోయే కాలంలో మోసం జరుగుతూ ఉంది. సామాన్యునికి చాలా వరకు మోసం జరుగుతూ ఉంది. ఎవరిని ఎంచుకోవాలనే ఉద్దేశం, ఆ జ్ఞానము ప్రజలలో లేదు అని కనబడతా ఉంది. చాలా వరకు మీరు చూసినప్పుడు ఒక శాసనసభ జరిగేటప్పుడు అల్లర్లు కేకలు తప్ప యాక్చువల్ శాసనాలు చేయవలసిన సమయంలో వీళ్ళు చూడండి చక్కచక్క పెద్ద పెద్ద భవనాలు కడతా ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా హాస్పిటల్లో మీకు మందులు ఉండవు, డాక్టర్స్ కొరత ఉంటుంది, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఉండవు. సో అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంత చక్కటి వాతావరణం ఏర్పడింది అక్కడ. ఇప్పుడు మీకు పేర్లు ఎందుకు, ఆ హాస్పిటల్ పేర్లు ఎందుకు చూసినప్పుడు మనం హాస్పిటల్కి పోకముందుకే ఆ అంబులెన్స్లు అవన్నీ వచ్చేసి మంచి ట్రీట్మెంట్, అంటే మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది.
గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి చక్కటి మౌలిక సదుపాయాలు బిల్డింగ్స్ అన్ని చేకూరినప్పటికీ కూడా బెడ్స్ ఉంటే నర్సులు ఉండవు, అక్కడ మందులు ఉండవు, ఒక సరి అయిన ఒక పాలన అంటూ లేదు, ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ లేదు. దానికి కారణం ఎవరు? నాయకులే కదా. పొద్దున్న లేస్తే నీ తర్వాత నేను, నా తర్వాత నీవు, ఒక రాజకీయం అంటే ఒక మనము ఎలా అంటే ఒక పరిపాలన అంటే దీన్ని మనము అధికారం చెలాయించుకోవడానికి తప్ప సామాన్యునికి ఏమాత్రం మనకు డబ్బే ధ్యేయం. అంటే డబ్బు సంపాదించుకోవడము, ఆ డబ్బు సంపాదించుకోవడము మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ పదవిలో రావడం.